వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు తనదేనని రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందంటున్న రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. కూడా పూర్తి చేయబోతా ఉన్నారు. ఇప్పటికే 3 ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం రాకేష్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. సార్, ఈ నియోజకవర్గం పుట్టిన దగ్గర నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తా ఉంది. పల్లరాజేశ్వరి గారు విజయకేతనం ఎగరవేశారు, తిరుగులేని విజయం సాధించారు. ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. ఎట్లా గెలవబోతా ఉన్నారు? యువత మద్దతు ఎట్లా కూడగట్టబోతా ఉన్నారు? ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా నిరుద్యోగుల తరపున, యువకుల తరపున ఎట్లా కొట్లాడబోతా ఉన్నారు? వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 జిల్లాలు త్యాగానికి, తెగింపుకు, తిరుగుబాటుకు కేంద్రాలు. ఇవి ఇక్కడ ప్రజలు చైతన్యానికి ప్రతీకలు. రజాకార్ల వ్యతిరేక ఉద్యమంలో అయినా, తెలంగాణ ఉద్యమంలో అయినా ఒక ప్రత్యేక స్థానం ఉన్నది ఈ జిల్లాలకు. దానికి అనుగుణంగానే 4 పర్యాయాల పాటు టీఆర్ఎస్ పుట్టిన దగ్గర నుండి కూడా టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ వచ్చిండ్రు ప్రజలు. కాబట్టి తప్పకుండా ఈసారి కూడా ఆ ఆనవాయితీని కొనసాగించే విధంగా నా ప్రయత్నం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కోరి కాంగ్రెస్ పార్టీని ప్రజలు మార్పు కోసం ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఈ ఎమ్మెల్సీ ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కనుక ఈ ఎమ్మెల్సీ గెలిస్తే మీరు ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన, గ్రాడ్యుయేట్స్ పక్షాన ప్రశ్నించడానికి ఒకరిని మండలికి పంపినట్టు అవుతుంది. కాబట్టి తప్పకుండా విద్యావంతులు, విజ్ఞులు విజ్ఞతతో ఆలోచిస్తారు. నా ప్రశ్న ప్రజల కోసం తప్ప పైసల కోసం కాదు. నా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు. నా పోరాటము పరిష్కారం కోసం తప్ప పైచం కోసం కాదు. కాబట్టి తప్పకుండా ఎవరు ఎలాంటి వారనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఉద్యోగులకు సంబంధించి కూడా టీఏలు రాలేదు, వాళ్ళు ఎట్లా ఉన్నారు? తప్పకుండా ఇప్పుడు డిఏలు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది, పిఆర్సీ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. అదే పెన్షన్ వాళ్ళకు కూడా పెంచుతామని చెప్పి వాళ్ళకు కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇంకో సైడు నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి, మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేరలే. కాబట్టి తప్పకుండా ప్రజలు దీటైనటువంటి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జోనల్ వ్యవస్థ రద్దు చేస్తామంటున్నారు, జిల్లాల కుదింపు చేస్తామంటున్నారు. ఒకవేళ ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? జోనల్ వ్యవస్థ రద్దు అయితే నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? దీనిపైన పోరాటం తెలంగాణకు పూర్వం ఉన్నటువంటి పరిస్థితి తీసుకురావాలనేది వాళ్ళ కుట్ర. అంటే ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిప్పి సమాధానం చెప్తారు, ప్రజలు చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా చాలా ఉత్సాహంగా మనకు కనపడతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా యువతలు రెట్టించిన ఉత్సాహం మనకు కనపడతా ఉంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం, నిరుద్యోగుల తరఫున పోరాడతాం, ప్రశ్నించే గుర్తుగా ఉంటామని కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీవీ, నల్గొండ.